కి స్వాగతం. నా పేరు దీపిక. ముందుగా హెడ్లైన్స్. ఏసీబీ డీఎస్పీ నంటూ ఎమ్మెల్యేకే ఫోన్. నకిలీని అరెస్టు చేసిన చిత్తూరు డీఎస్పీ తిప్పేస్వామి. ప్రతి విద్యార్థికి జగనన్న విద్యా కానుక. 21,116 మంది విద్యార్థులకు కిట్లు పంపిణీ. ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. యూపీ ఘటనపై సీఎం యోగి చిత్రపటానికి పాదరక్షల దండ. అడ్డుకున్న పోలీసులు. శ్రీకాళహస్తిలో ఉద్రిక్తత. ఏసీబీ డీఎస్పీని అంటూ ఓ కేటుగాడు కొత్త అవతారం. రాజకీయ నాయకులు సమాజంలో కాస్త పలుకుబడి వారిని చూస్తే టార్గెట్. బ్లాక్ మెయిల్. సీన్ కట్ చేస్తే ప్రస్తుతం కేటుగాడు జైలు పాలయ్యాడు. పోలీసుల అదుపులో ఉన్న ఈ వ్యక్తి పేరు హరికృష్ణ అలియాస్ అజయ్. ఇతనిది చిత్తూరు జిల్లా గంగవరం మండలం. చదువు పరంగా పర్వాలేదనిపించినా విలాసాల కోసం మోసాలు ప్రారంభించాడు. మొదట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల వద్ద డబ్బు కాజేసి జైలు పాలయ్యాడు. ఇంకా ఆ కేసు నడుస్తోంది. జైలు నుంచి బయటకు వచ్చిన హరికృష్ణ విలాసవంతం కోసం ఏసీబీ డీఎస్పీగా అవతారం ఎత్తాడు. గురువారం ఏకంగా చిత్తూరు ఎమ్మెల్యేకు డీఎస్పీగా ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో ఎమ్మెల్యే ఏపీ చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుని అరెస్ట్ చేశారు. డీఎస్పీ తిప్పేస్వామి హరికృష్ణ చేసిన నేరాలను మీడియాకు వివరించారు. గతంలో పలువురికి ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసి జైలుకు వెళ్లినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని తెలిపారు. తన విచారణలో హరికృష్ణ పలు మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. అతనిపై బంగారుపాలెం, తిరుపతి పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నట్లు డీఎస్పీ తిప్పేస్వామి తెలిపారు. 2 గంటల ప్రాంతంలో అపరిచిత వ్యక్తి ఒకతను ఫోన్ చేసి, నేను ఏసీబీ ఇన్స్పెక్టర్ని, డిఎస్పీలు, ఎస్పీలు అందరూ కూడా వస్తున్నారు చిత్తూరు పట్టణానికి, చాలామంది ఈ కస్టడీకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా చిత్తూరు ముందున్న ప్రజాప్రతినిధుల్ని, ఇప్పుడున్న ప్రజాప్రతినిధులందరినీ కూడా ఎంక్వైరీలు చేస్తామనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. మరి ఫోన్ చేస్తున్నాను, 10 నిమిషాల తర్వాత మనం చేస్తామని చెప్పి మళ్ళీ మా పిఏకి అటాచ్ చేశాను. మా పిఏకి అటాచ్ చేసినప్పుడు అతను ఏదో మేము ఇప్పుడు వస్తున్నాం, మీ సార్ని అందరు ఎమ్మెల్యేలు కూడా పని చెప్పాం, ఇట్లా తిరుపతి ఎమ్మెల్యే, చంద్రగిరి ఎమ్మెల్యే, చిత్తూరు మీరు కూడా వాళ్ళంతా బయట వెళ్ళారు, మీరు కూడా మీ ఎమ్మెల్యేని బయట వెళ్ళిపోమని చెప్పండి కూడా చెప్పడం జరిగింది. ఎందుకు అప్పుడు డౌట్ వచ్చి ఒక ఏసీబీ అధికారులు బయట వెళ్ళిపోమని చెప్పడం కరెక్ట్ నిజం కాదనేసి ఆలోచనతో నేను మా పిఏకి డైవర్ట్ చేశాను. మా పిఏతో కొన్ని మాట్లాడుతూ ఉంటే అతను మాటల తర్వాత మా సిబ్బంది అంతా ఉన్నారు, వాళ్ళకి భోజనం ఖర్చులు కూడా ఒక 7,800 రూపాయలు అవసరం ఉంది, వాళ్ళ అకౌంట్లో వేయాలనేసి కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఇవన్నీ ఫేక్ అని వెంటనే ఎస్బీడీఎస్పీకి చెప్పడం, ఎస్బీడీఎస్పీ గారు దానిపైన వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇది ఫేక్ అనేసి కూడా ఫేక్ అనేసి తెలుసుకొని వాళ్ళు ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్నారనేసి వాళ్ళు అప్పటి నుంచి కూడా ట్రేస్ చేసుకుంటూ పట్టి బంధిస్తామని చెప్పడం. పుంగనూరు మరి వచ్చేసి తిరుపతి, బైరెడ్డిపల్లి తాలూకా, తంబళ్ళపల్లె, బంగారుపాలెం ఈ పోలీసులో అంటే ఈ పోలీస్ స్టేషన్లో లాస్ట్ ఇయర్ చీటింగ్ చేశారు. అది అంటే టవర్లో అంటే బిఎస్ఎన్ఎల్ టవర్లో పనిచేసి వీళ్ళు కూడా మేము మేము అక్కడ పని ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళందరికీ ఫోన్ చేసి భయపడిచ్చి డబ్బులు తీసుకుని భయపడిచ్చి లాస్ట్ కంటే డబ్బులు ఇచ్చేది ఏం లేదు, చీటింగ్ చేయడం అనమాట. అంటే దగ్గర 6 నెలలు పోయినసారి అంటే ఇంతకు లాస్ట్ ఇయర్ 6 నెలలు కూడా జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ మధ్యలో ఏమంటే నిన్న వచ్చేసి మన ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఇట్లా మేము ఏసీబీ డిఎస్పీ అని చెప్పిచ్చేసి డైరెక్ట్ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇట్లా మేము వస్తున్నాము, రైడ్లు జరుగుతున్నామని చెప్పేసి వారికి భయపడిచ్చేసాడు. తర్వాత వచ్చేసి మరి ఇక్కడ హోటల్లో లేదు, మేము ఇక్కడ హోటల్లో ఉన్నాము, మాకు 7,000 డబ్బులు కావాలని చెప్పేసి మీరు వేయండి పలానా నంబర్కి అని చెప్పిచ్చేసి వేయించుకున్నాడు. అంటే ఈయన ఏమప్పంటే ఫస్ట్ వచ్చేసి భయపడిచ్చడము, రెండోది వచ్చేసి వాళ్ళు ఏమైనా అంటే ఇంటర్వ్యూలు చేయించడము, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తారని అదే రెజ్యూమ్స్ కూడా తీసుకుంటూ ఉన్నాడు. వాళ్ళ బయోడేటా అంతా తీసుకుంటున్నాడు. తీసుకొని వాళ్ళ ఇంటర్వ్యూ పలాంతోటి రమ్మని చెప్తాడు. రమ్మని చెప్పిన తర్వాత ఏం చేస్తాడంటే వాళ్ళ యొక్క అంటే డ్రెస్సు ప్యాటర్న్ కానీ ఏదైనా గడ్డం సరిగ్గా లేకుండా కూడా ఉంటే వాళ్ళకి ఏం చెప్తాయో నువ్వు ఇంటర్వ్యూకి అయితే ఇట్లుగా ఉండకూడదు, నీట్గా ఉండాలని చెప్పి ఇచ్చేసి ముందే వాళ్ళ దగ్గర ఈ నెంబర్ ఏమంటే ముందే వాళ్ళ దగ్గర అంతాను వాళ్ళ సెల్ నెంబరు, ఫోన్ నెంబరు ఇది ఉంది కదా, మరి పాస్వర్డ్ ఇవన్నీ ముందే తెలుసుకుంటాడు. వాళ్ళ దగ్గర అంతా ముందే రాసుకొని అవన్నీ పాస్వర్డ్ అవన్నీ తీసుకొని వాడు ఏం చేస్తాడంటే ఎక్కడన్నా బాత్రూంలో ఎక్కడన్నా అంటే వేరే ప్లేస్లోకి పోయి పాతపడిన ప్లేస్లోకి పోయి నువ్వు స్నానం పోయి చేయమంటాడు. అంటే వాడు వచ్చే లోపల ఏం చేస్తాడంటే ఈడన్ని మొత్తం అంతా డబ్బులన్నీ డ్రా చేసుకునేస్తాడు. డబ్బులు ఆల్రెడీ పాస్వర్డ్ అదంతా ఇచ్చింటాడు కదా,
ఇచ్చి వాడు బయటకు వచ్చేసరికి ఇంత జీరో అయిపోయి ఉంటుందండి. అని ఎంఓ వచ్చేసి అదే అనమాట. ఎంఓ వచ్చేసి ముందే అంతా బయట అంతా కలుసుకొని సెల్ నెంబరు పాస్వర్డ్ అవన్నీ కనుక్కొని ఇంకేదో చీటింగ్ చేసి వాడిని ఎక్కడ బయటకు అంటే స్నానం చేయమని లేకపోతే వేరే చెప్పమని చెప్పించేసి ఈడిపోయి వాళ్ళ డబ్బు అంతా లూటీ చేయడం. అది ఎంఓ వచ్చేసి మరి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి అదొక ఎంఏను. అంటే ఇది హ్యాబిచువల్ అయిపోయింది ఈ జిల్లాలో. అంటే దగ్గర 2 years నుంచి ఇదే పనే చేస్తున్నాడు. ఇంకోటి ఏమంటే మన ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు ఎట్లా వాడు వీడు ఇంతకుముందు కూడా కేసులో ఉన్నాడు కదా, మరీ పదే ఇప్పుడు మోసాలు చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఈయనకే అంటే ఇట్లా వాళ్ళకే నమ్మి మోసపోతున్నారు ప్రజలు కూడా. కాబట్టి మేము చెప్పేది ఏమంటే ప్రజలు మోసపోకూడదు. ఒకసారి చెప్పిన తర్వాత ఇది ఆల్రెడీ కేసుల్లో ఉన్నాడు, ఈ పదే ఉంటే పదే మోసపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా వాళ్ళ ఫోను ఇదంతా చూసుకొని ఈ ఫోన్లో ఇప్పుడు కూడా అంతే ఇదే ఫోన్ కాకుండా వేరే ఫోన్లు కూడా చెప్పి మోసం చేస్తూ ఉంటారు. అంతే సెల్ ఫోన్లు కూడా చెప్పేసి ఇట్లా మనాల ఏదో బై మిస్టేక్ ఏదో ఇది నంబరు పొరపాటు మీకు వచ్చింది, మీ ఇది పిన్ నెంబర్ చెప్పండి అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఈడు కూడా అదే ఎంఓ చేస్తూ ఉన్నాడు, అంటే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి. కాబట్టి ప్రజల్లో అన్నీ గుర్తించాలి. ఇప్పుడు లేటెస్ట్ అంతా ఈ టెక్నాలజీ చేంజ్ అయిపోయింది. అది ఏమన్నా చిన్న పిన్ వర్డ్ మిస్ అయిపోయింది అనుకో వాళ్ళకి పోయిందంటో మొత్తం డబ్బులు గిబ్బులన్నీ పోతూ ఉంటాయి. ఇప్పుడన్నా ప్రజలంతా అర్థం చేసుకొని ప్రజలు అంటే మీ యొక్క బ్యాంకు లూటీ కాకుండా జాగ్రత్త పడి ఉంటారని మేము ఆశిస్తున్నాము. ప్రతి విద్యార్థికి జగనన్న విద్యా కానుక. మదనపల్లె పరిధిలో 144 పాఠశాలలు 21,116 మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్లు. మున్సిపల్ పరిధిలో 30 పాఠశాలలు 7,320 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక. 9 కోట్లతో నాడు నేడు పథకం ద్వారా పాఠశాలలు మౌలిక సదుపాయాలు. ఏ ఒక్క విద్యార్థి చదువు మధ్యలో మానకూడదు. మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. ప్రతి విద్యార్థి చదువుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో జగనన్న విద్యా కానుక పథకం ప్రవేశపెట్టడం జరిగిందని మదనపల్లె ఎమ్మెల్యే మహమ్మద్ నవాజ్ బాషా పేర్కొన్నారు. గురువారం నియోజకవర్గంలోని నిమ్మనపల్లె, రామసముద్రం, మదనపల్లె మండలాల్లో పట్టణ పరిధిలోని పాఠశాలలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో చదువుకు ఆర్థిక పరిస్థితులు అడ్డు రాకూడదనే ఉద్దేశంతో జగనన్న విద్యా కానుక, అమ్మఒడి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మదనపల్లె పరిధిలోని 1,20,00,000 రూపాయలతో మండలంలో 21,116 మంది, మున్సిపల్ పరిధిలో 7,324 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మదనపల్లె మండలంలో 9 కోట్లతో నాడు నేడు పథకం ద్వారా 35 పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో విద్యా పథకాలకు ఏపీ సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లీలామాధవి, మున్సిపల్ కమిషనర్ జి రవి, ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, ఆయా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గ్రేస్ నళిని, రెడ్డన్న శెట్టి, రాజేంద్ర పాల్గొన్నారు. జగనన్న విద్యా కానుక అని చెప్పి ఈ రాష్ట్రంలో 43 లక్షల మంది విద్యార్థులకు ఇచ్చే కార్యక్రమం చేస్తున్న నాయకులు, గొప్ప మనసుండేవాడు, ఈ రాష్ట్రానికి దశాదిశ మార్చే నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మదనపల్లి శాసనసభ్యుడు గారిని, అలాగే మదనపల్లి ఉన్నటువంటి ప్రజలుగా మీరు అందరూ కలిసి మనం ప్రత్యేకంగా పేరు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకునే కార్యక్రమం చేయాలని కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ 73 సంవత్సరాలుగా ఎంతో ముఖ్యమంత్రిని మీరు చూసింటారు. నాకంటే వయసులో పెద్దోళ్ళు ఉన్నారు, నాకంటే వయసులో చిన్నోళ్ళు ఉన్నారు. ఇలాంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి ముఖ్యమంత్రిగా మొదటిసారిగా మేము అందరూ చూస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వం 15 ఏళ్ళు పరిపాలించాడు చంద్రబాబు నాయుడు. 2014లో బాంబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ఇంటికి ఒక జాబ్ ఇస్తానని చెప్పాడు. ఈరోజు ఆ పని చేసిన కార్యక్రమం చేసేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. 2,70,000 మందికి వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చాడు. 1,70,000 మందికి గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చాడు. ఈరోజు మీ బిడ్డలు చదువుతున్న కార్యక్రమం రాబోయే కాలంలో ఇంకా 4 ఏళ్ల వరకు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇంకా 40 సంవత్సరాల వరకు కూడా ముఖ్యమంత్రి ఉంటారని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఇలాంటి ముఖ్యమంత్రిగా ఉంటే మన జీవితాల్లో ఎప్పుడూ నిత్యం మన నవ్వు తప్ప వేరే కార్యక్రమం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ రాష్ట్రం
పండుగ వాతావరణం, అలాగే మీరందరూ ఎదురు చూస్తున్న నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ పదవులో చిరునవ్వు చేసిన కార్యక్రమాలు చేసిన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నారు. నిత్యం ప్రజల గురించి ఆలోచించే మనిషి, నిత్యం ప్రజలకు మంచి చేయాలనే పెద్ద స్వభావం మనిషి కాబట్టి ఈ జగనన్న వసతి దీవెన అని చెప్పి కార్యక్రమం నిర్వహించడం ఎత్తున ఈ రాష్ట్రానికి 43 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. స్కూల్కి ఎవరెవరికి అవసరం ఉందో అవన్నీ ప్రతి స్కూల్కు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన 144 పాఠశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలలు కూడా షూస్, బ్యాగ్స్, యూనిఫాము, తర్వాత సాక్సులు, మాస్కులు అన్నీ కూడా మనము చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాము మన గవర్నమెంట్ భారీ ఎత్తున జరపాలని 3 days జరపాలని నిర్ణయించింది. కాబట్టి మనకు మన జగనన్న విద్యకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు. విద్యకి ఇచ్చినంత ప్రయారిటీ ఏ రంగానికి ఇవ్వట్లేదు. దీనికి దాదాపు మన మండలంలోని దాదాపు యూనిఫామ్కి ₹1,00,00,000 పడింది, 1,20 లక్షలు. తర్వాత షూస్కి ఒక 40 lakhs. ఏదైనా ఎక్కువ ఉంది. దాదాపు మన మండల బడ్జెట్ దాదాపు 3.5 crore దాకా ఉంటుంది. కాబట్టి ఎక్కడ రాజీ పడకుండా నాణ్యమైన బ్యాగులు కానీ బుక్స్ కానీ, బుక్స్ అయితే చాలా కలర్ఫుల్గా బోత్ ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియం, అదే ఉర్దూ వాళ్ళకైతే ఉర్దూ మీడియము, ఇంగ్లీష్ మీడియము చాలా కలర్ఫుల్గా చూస్తానే, ఆ బుక్ చూస్తానే మనకు చదవాలనిపించేటట్లు చాలా ప్రింటింగ్ చేయలేదు. కాబట్టి విద్యకైతే అదేవిధంగా వసతి దీవెనని, విదేశీ ఎవరైనా పిల్లలు బయట చదువుకోవాలంటే కూడా విదేశీ విద్యా దీవెన ప్రోగ్రాం కూడా వాళ్ళకు 10 లక్షల స్థాయికి ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులకు కానుకలుగా దేవా పుస్తకములు, వారి అనుదైన అక్కర్లు ఇచ్చుట కొరకు వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి నేను నీకు వందనములు చెల్లించుచున్నాము. వాటిని ఇవ్వడానికి మా ప్రియతమ ఎమ్మెల్యే గారు నవాజ్ బాషా గారు, ఎంఈఓ గారు, ఇతర అధికారులు మా మధ్యకు చేరి ఉండగా హోప్ తెలుగు మీడియం స్కూల్ నామంలో స్థాపించబడి అనేక సంవత్సరములుగా ఇక్కడ ఉన్నటువంటి పేద పిల్లలకు జ్ఞానాన్ని పంచి జిల్లాలో 175 నియోజకవర్గాల్లో ఒక పండుగ వాతావరణంగా మనం అందరూ జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే ప్రజల కష్టాలు చూశారో, అనేక కష్టాలు చూశారు ప్రజలు. ఆ కష్టాల్లో విద్యకు చాలా మంది పేదలు దూరం అవుతున్నారు. తమ తల్లిదండ్రులు భవన కార్మికులుగా, రైతు కార్మికులుగా, రైతు కూలీలుగా, ఇలా అనేక పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు తమ బిడ్డల్ని విద్య భారమై దానికి కారణం ఏమంటే డబ్బు లేక ఇలాంటి విద్యార్థులు ఈ రాష్ట్రంలో చదువు దూరం కాకుండా ఉద్దేశంతోనే పాదయాత్రలో వచ్చిన సమస్యలన్నీ కూడా కంప్యూటర్ అన్న ఒకసారి తప్పు చేస్తున్నారు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒకసారి ఎవరైనా ముందరపోయింది అన్నా, ఇది బాధన్నా, ఇది కష్టమన్నా చెప్తే అది హృదయంలో పెట్టుకొని ఖచ్చితంగా దాన్ని అమలు పరిచే ఏకైక నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో భాగంగానే ఈరోజు జగనన్న విద్యాకార్యం అనేది రాష్ట్ర వ్యాప్తంగా మన అందరి నాయకుడు మన ముఖ్యమంత్రి ఈరోజు మరి రాష్ట్రంగా ప్రారంభిస్తే, ఈరోజు తన నియోజకవర్గంలో ప్రజా సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రతి ఒక్కటి కూడా అందరికీ కూడా చేరాలని తప్పనబడి మన నాయకుడు నవాజ్ బాషా గారి ఆధ్వర్యంలో ఈరోజు జడ్పీటీసీలో మనం జరుపుకుంటున్నాం. పేద విద్యార్థులను జ్ఞాపకం చేసుకొని జగనన్న విద్యా కానుక హోప్ ఎయిడెడ్ స్కూల్లో విద్యార్థులకు అందరికీ అందిస్తున్న కొరకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. హోప్ ఎయిడెడ్ స్కూల్లో 1881వ సంవత్సరం స్థాపించబడింది. ఈ యొక్క స్కూల్ ద్వారా అనేక మంది విద్యార్థులు విద్యను అభ్యసించి బయటికి వెళ్ళారు. ప్రస్తుతము ఈ యొక్క పాఠశాలలో 180 మంది పిల్లలు చదువుతున్నారు. ప్రతి విద్యార్థికి ఈ యొక్క జగనన్న విద్యా కానుక అందిస్తున్నారు. జగనన్న విద్యా కానుక ద్వారా పిల్లలు కేవలము వారికి స్కూల్ డ్రెస్సులు, 3 జతలు, బూట్లు, సాక్స్లు, బెల్ట్ మరియు టెక్స్ట్ బుక్లు, నోట్స్లు, బ్యాగు ఇవన్నీ కూడా సమకూరుస్తున్నారు. ఇవన్నీ కొనడానికి
పేద విద్యార్థులైన మా స్కూల్ పిల్లలకు చాలా కష్టము. మా స్కూల్లో చదివే పిల్లలందరూ కూడా చుట్టుపక్కల ఉన్న పల్లెల నుంచి వాళ్ళు వస్తున్నారు. వారు వీటికన్నిటికీ డబ్బు ఖర్చు పెట్టడానికి వారికి చాలా కష్టము. మరి ఈ యొక్క కానుక ద్వారా ఆ ఖర్చులన్నీ వారికి తగ్గిపోతున్నాయి. అదేవిధంగా పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం ప్రకారము వారికి పొద్దున పూట ఈ సంవత్సరం నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తున్నారు. ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు ప్రభుత్వానికి జగనన్నకు మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి మరియు సహచర బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పాఠశాలలో 2100 మంది చదువుతున్నారు. ఈ 2100 మందికి కూడా జగనన్న విద్యా కానుక కిట్లు, టెక్స్ట్ బుక్లు మొత్తం సరఫరా చేయడం జరుగుతూ ఉంది. ఏ ఒక్కరికి మిస్ కాకుండా అందరికీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది. ఇందులో ఈ సరఫరా గురించి తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేసినారు. అదేవిధంగా వీరికి ఇస్తున్న అమ్మఒడి కార్యక్రమం కానీ, అలాగే ఈ జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమం కానీ సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ చరిత్రలో అతి గొప్ప సువర్ణ దినంగా మనం చెప్పుకునే విధంగా జగనన్న విద్యా కానుక పేరుతో విద్యార్థులకు అవసరమైన విద్యా సంవత్సరం ప్రారంభంలో అవసరమైనటువంటి అన్ని సామాగ్రిని తన కిట్లో 3 జతల యూనిఫామ్లు, 2 జతల సాక్సులు, 3 మాస్కులు మరియు నోట్బుక్లు, టెక్స్ట్ బుక్లు, సాక్సులు, షూలు, బెల్టు, బ్యాగు, ఇలా ఎవ్రీథింగ్. అంటే విద్యా సంవత్సరం ప్రారంభం అనేది పేద విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు ఒక భారంగా పరిణమించే రోజు నుంచి అది ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థికి మిర్రర్ ఇమేజింగ్తో కూడిన టెక్స్ట్ బుక్లు మరియు వర్క్ బుక్లు ఇచ్చి విద్యార్థులను విద్యారంగం వైపు ఆకర్షించే విధంగా మిక్కిలి ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠశాల విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే విధంగా మరియు విద్యార్థులు ఒక స్ఫూర్తిదాయకంగా ఒక ఉన్నతమైన లక్ష్యంతో ముందుకు సాగే విధంగా ఒక ప్రోత్సాహక శక్తిగా మన జగనన్న విద్యా కానుకను రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల మంది విద్యార్థులకు 600 కోట్లకు పైగా ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున ఈరోజు ప్రారంభం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో పిల్లల యొక్క రెస్పాన్సు, తల్లిదండ్రుల యొక్క రెస్పాన్సు చూసిన తర్వాత రాబోయే విద్యా సంవత్సరం మిక్కిలి సుందరంగా, మిక్కిలి ఆహ్లాదకరంగా, మిక్కిలి ఉల్లాసభరితంగా మరియు విద్యను అత్యున్నత ప్రమాణాలతో గడిపే విధంగా ఈ విద్యా కానుక కిట్లు సహకరిస్తాయని ఘంటాపథంగా నమ్ముతున్నాను. ఈరోజు జగనన్న విద్యా కానుకలో భాగంగా మన మదనపల్లి మండలంలోని దాదాపు 290 ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత పాఠశాలల్లో జగనన్న విద్యా కానుకలో భాగంగా విద్యార్థులందరికీ ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, షూస్, బెల్ట్, టై ప్రతి ఒక్కటి కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇది ఒక రాష్ట్ర చరిత్రలోనే ఒక బృహత్తర కార్యక్రమము. ఇంతటి మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులందరికీ అమలు చేసినటువంటి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాఠశాల తరఫున, పాఠశాల ఉపాధ్యాయుల అందరి తరఫున కూడా ప్రత్యేకంగా మనం కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. గతంలో విద్యార్థులకు సకాలంలో యూనిఫామ్ వచ్చేది కాదు. విద్యా సంవత్సరం పూర్తి అయిన తర్వాత ఎప్పుడో అరకొర యూనిఫామ్ వచ్చేది. అది కూడా ఒకరికి సరిపోయే విధంగా కూడా ఉండేది కాదు. అందులో భాగంగా మన ప్రభుత్వం పాఠశాలల ప్రారంభం రోజే జగనన్న విద్యా కానుకలో భాగంగా 3 జతల యూనిఫాము, క్లాత్ ఇచ్చి వాళ్ళకు కుట్టు కూలి కూడా ఇచ్చి వాళ్ళకు తగినటువంటి సైజులోనే కుట్టించుకోవాల్సిందిగా యూనిఫామ్ ఇవ్వడము చరిత్రలోనే మొట్టమొదటిసారి. అలాగే పాఠ్య పుస్తకాలు కూడా గతంలో చూస్తే విద్యా సంవత్సరం పూర్తి అయిన తర్వాత కూడా అరకొరగానే వచ్చేది. అలాంటి ఏమీ లేకుండా పాఠశాల ప్రారంభం రోజే అన్ని వసతులతో కూడిన జగనన్న విద్యా కానుకను ఇవ్వడం నిజంగా ఇది అందరికీ కూడా ఒక హర్షిత పరిణామం. ఇది విద్యార్థులందరి తరపున కూడా ప్రభుత్వానికి మేము రుణపడి ఉన్నాము. జగనన్న పేద పిల్లల అవసరాలను తెలుసుకుని నాడు నేడు విద్యా దీవెన మరియు అమ్మఒడి అనే పథకాల ద్వారా పేద పిల్లలకి ఎంతో సేవను అందిస్తున్నారు. మరియు అమ్మఒడి అనే పథకం ద్వారా ప్రతి ఇంటికి ఆర్థిక సహాయం చేస్తున్న నా జగనన్నకు పేద పిల్లలందరి తరఫున నా యొక్క కృతజ్ఞతలు.
యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మనం జరుపుకుంటున్న జగనన్న విద్యా కానుక కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం తెలుపుతున్నాను. దేశంలో మరి ఏ రాష్ట్రంలో లేని విధంగా జగనన్న మనకు అందిస్తున్న స్టూడెంట్ కిట్ల కోసం మా ఆడపిల్లల తరఫు నుంచి జగనన్నకు కృతజ్ఞతలు తెలిపించినాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం తెలిపించినాను. మాకు ఈ సౌకర్యం కల్పించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదవాలంటే చాలామంది చదివేవాళ్ళు కాదు, ఏ సౌకర్యాలు లేక ఎక్కువగా ప్రైవేట్ స్కూల్స్లోనే చదివేవాళ్ళు, ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్లోనే చదివడానికి ఇష్టపడేవాళ్ళు. కానీ మాకు ఇప్పుడు అలా ఏం లేదు. మాకు ఈ గవర్నమెంట్ స్కూల్లో భోజనం, బట్టలు, బెల్ట్, షూ, సాక్స్, మాస్క్ అన్ని సౌకర్యాలు కల్పించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పుడు చదువుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా సంతోషంగా ఉంది. ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళడానికి కూడా మాకు ఇష్టంగా లేదు. ఈ గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకోవాలని చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ జగన్. మాకు న్యాయం చేయండి. ఎర్రగడ్డలు తెల్లగడ్డల వ్యాపారులు, చిరు వ్యాపారుల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మాపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవికి వినతి పత్రం అందజేశారు. వారపు సంత వ్యాపారుల మధ్య ఎలాంటి తగులు లేవు. గొడవలు సృష్టిస్తున్న రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలు నిజానిజాలు తెలుసుకోవాలని వ్యాపారాల సంఘం నాయకులు లియాఖత్ అలీ, మసూద్, గోపీనాథ్, పూజారి రమేష్లు సూచించారు. 7 ఎకరాల వారపు సంత నేడు 3 ఎకరాలకు చేరుకుందని 2015లో ఎర్రగడ్డలు తెల్లగడ్డలు బంగాళాదుంపల గిడ్డంగులను మున్సిపల్ అధికారులు గిడ్డంగులు తొలగించే సమయంలో అప్పటి మున్సిపల్ అధికారులు వ్యాపారులకు సంత స్థలంలోని తాత్కాలిక నిల్వలకు అనుమతిచ్చారని తెలిపారు. సంతలో ఇతర ప్రాంతాల వ్యాపారులతో పాటు కొంతమంది రైతులు వ్యాపారాలు చేసుకుని వెళ్తుండగా వ్యాపారాలు చేసుకునే వారిలో స్థానికులు కొందరే ఉన్నారని తెలిపారు. సంతలో స్థలం రోజువారీ వ్యాపారాలకు ఇప్పుడు ఉన్న స్థలం అనుకూలంగా ఉందని విచారణ చేపట్టి అందరికీ న్యాయం చేయాలని కోరారు. కుప్పంలో జగనన్న విద్యా కానుక, అందరికీ అందుబాటులో ప్రభుత్వ పథకాలు. మున్సిపల్ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్ వెల్లడి. డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, జగనన్న విద్యా కానుక పథకం ద్వారా పాఠశాల విద్యార్థులకు బట్టలు, బ్యాగులు, పాఠ్యపుస్తకాలు మొదలుగునవి అందిస్తున్నామని అన్నారు. జగనన్న విద్యా కానుక కిట్లు తీసుకున్న విద్యార్థులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ సిఐ సుధీర్, ఉపాధ్యాయులు, వైసీపీ నాయకులు విద్యాసాగర్, మురుగేష్ పాల్గొన్నారు. ఇంటి వద్దకి వచ్చి మీ దగ్గరికి రేషన్ కార్డు 7 నిమిషాలు 5 నిమిషాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నిజంగా ఇంత పారదర్శకంగా ప్రభుత్వం ముందు రావడం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ చేస్తున్న అదృష్టము. భవిష్యత్తులో ఇక్కడ జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా తల్లిదండ్రులుగా మీరు ఒక్కసారి ఆలోచించాలా. దయచేసి మీ ఆశీర్వాదం ఉంటేనే భవిష్యత్తులో మనకి ఇక్కడ మంచి సుపరిపాలన తీసుకురావచ్చు. గతంలో 30 ఏళ్ళుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎంతో అభివృద్ధి చెందాల్సిన ప్రాంతాన్ని ఇక్కడ స్థానిక నాయకులు నిజంగా రావాల్సిన నిధులన్నీ కూడా తొందరలోకి అభివృద్ధిని పూర్తిగా తమలోకి ఈ ప్రాంతానికి మార్పుల ప్రాంతంగానే పెట్టేశారు. భవిష్యత్తులో దీనికి తావుకోకుండా మీరందరూ విజ్ఞతగా ఆలోచించి ఇంత చక్కటి ముఖ్యమంత్రి మనకు వచ్చారు, మీ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి, మీ పిల్లలకి ఇంత మంచి చేస్తున్నా ఖచ్చితంగా మీరు తోడుగా నీరుగా ఉండాలని చెప్పేసి, ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు నిలబడతారో వాళ్ళని భారీ మెజార్టీ నిలబెట్టుకొని గెలిపించుకొని ఏ ఎన్నికలైనా కూడా వైఎస్ అజెండా ఇక్కడ పాఠాలని చెప్పేసి మీ అందరి ఆశీర్వాదంతో మేము చక్కటి పరిపాలన అందిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి చక్కటి ప్రోగ్రామ్ ఏదైతే లాంచ్ చేశారో మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వారికి ఒకసారి పాఠాలను జరుపుకుంటూ దాదాపు ఒక 43 లక్షల మంది విద్యార్థులు ఒక 650 కోట్ల డబ్బు దీనికి కేటాయించడం జరిగింది. 4 నేడు ప్రోగ్రాం తర్వాత ఒక అడిగారనమాట, వాళ్ళు రంగులు వేస్తున్నారు, పైన మాత్రము అదేమైంది రంగులు వేయడం కాదు, మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పూర్తిగా మార్పు తీసుకుని వచ్చే దిశగా అన్ని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. టోటల్ ఏమైనా చేస్తే గవర్నమెంట్ వస్తే లూట్ చేసేసుకోవటము, కాంట్రాక్ట్ చేసేసుకోవటము, ఇలాంటివి చేసుకొని మొత్తం భ్రష్టు పట్టించారు. ఈ ఒక్క మారు కనీసం మీరు పేరెంట్స్ ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ 100 మంది ఉంటే మీరు ఇంకొక 100 మందికి చెప్పగలిగితే భరత్ గారు యంగ్స్టర్, మంచి విద్యావేత్త, రాబోయే కాలం అతన్ని మనం ఎమ్మెల్యే చేసుకుంటే అతను లోకల్లో స్థానికంగా ఉండే మనిషి, త్వరలో అతని ఇల్లు కూడా ఇక్కడ తనే సొంతంగా ఇక్కడే ఉండిపోవాలనేసి నిర్ధారణ తీసుకున్న వ్యక్తి. అతనికి మనం ఓటేసి గెలిపించుకుంటే మనం మినిస్టర్గా ఎప్పుడు మనకు అవైలబిలిటీలో ఉండేనట్ల ఇప్పుడు కుమ్మనూరులో పెద్దరెడ్డన్న ఎలా ఫెసిలిటీ అందరికీ అక్కడ ఉండే కాన్స్టిట్యున్సీ వాళ్ళకి దగ్గర ఉండి అన్ని చూస్తున్నారు, అలాంటి ఒక నాయకుడిని మనం కూడా తయారు చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని దయచేసి మీరు ఆచరించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా పాదాభివందనాలు. మనం ముఖ్యంగా ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం
ఉత్తరప్రదేశ్ అత్యాచార ఘటన నిరసిస్తూ వామపక్ష పార్టీలు దళిత సంఘాలచే సీఎం యోగి చిత్రపటానికి పాదరక్షల దండలు వేసి నిరసన. యోగి చిత్రపటం దగ్ధం చేసిన యత్నంలో పోలీసులు అడ్డు. శ్రీకాళహస్తిలో ఉద్రిక్తత. ఉత్తరప్రదేశ్ అత్యాచార ఘటనలను నిరసిస్తూ వామపక్షాలు దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టి నిందితులను బహిరంగంగా ఉరితీయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ను బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు. దీంతో దళిత సంఘాల నాయకులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సిపిఐ గురవయ్య మాట్లాడుతూ దేశం మొత్తం అత్యాచార ఘటనను నిరసిస్తూ ఉంటే సీఎం యోగి పట్టించుకోవడం లేదని, బాధిత కుటుంబానికి న్యాయం చేయలేదని దుయ్యబట్టారు. అరాచక పరిస్థితులు ఉత్తరప్రదేశ్లో రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రపతి వెంటనే జోక్యం చేసుకుని యోగిని బర్తరఫ్ చేయాలని, ఉత్తరప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కురుబ కులస్తుల ఘర్షణలకు ఉసిగొల్పి కురుబ సంఘం పేరుతో కొంతమంది రాజకీయ స్వలాభం కోసం సమావేశం పేరుతో చీలిక తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సమావేశానికి ఎవరూ వెళ్లవద్దని రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురబల జనాభా 28 లక్షలు ఉంటే గత ప్రభుత్వం 5,23,000 మందిని చూపించి ప్రస్తుత ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ల చైర్మన్లను ప్రకటించే క్రమంలో తక్కువ జనాభా చూపించినప్పుడు ఎందుకు మీటింగులు పెట్టలేదని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా హార్సిల్స్లో జరిగే సమావేశానికి ఎవరూ వెళ్లవద్దని కోరారు. ఈ కార్యక్రమం మందలపల్లి మండలం అధ్యక్షులు అశోక్ గంగాధర్ పాల్గొన్నారు. 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో కొద్దిమంది వ్యక్తులు 13/2017 రాష్ట్ర సంఘం తరఫున ఆర్సీస్లో సమావేశం ఏర్పాటు చేశామని చెప్పి సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇది ఎటువంటి వాస్తవం లేదని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత అంతలక మీటింగ్లు పెట్టి సంఘాన్ని బలోపేతం చేసి భక్త కనకదాసు గారి జయంతి ఉత్సవాన్ని అధికారికంగా కానీ ప్రభుత్వం వారు చేసే దాంట్లో క్రియాశీలకంగా పరిగెత్తిన రాష్ట్ర సంఘం ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందంజలో తీసుకొని పోతానని కొద్దిమంది వ్యక్తులు ఎక్కడి నుంచో వచ్చి ఈరోజు సంఘం కార్యక్రమాల్లో ఆటంకాలు కల్పిస్తూ వారి వ్యక్తిగత పదవులు ఆశిస్తూ సంఘాన్ని తప్పుదోవలో నడిపిస్తున్నారు. వారికి మేము అడిగే సమాధానం, గత 2 సంవత్సరాల నుంచి మీరు సంఘంలో ఎందుకు పాల్గొనలేదు? సంఘం కార్యక్రమాలు ఎందుకు పాల్గొనలేదు? మీరు వ్యక్తిగత రాజకీయ పదవులు రాలేదని ఈరోజు మానపల్లి పట్టణం అనుకూలంగా ఉన్నదని చెప్పి ఈ మానపల్లి పట్టణంలో ఆల్రెడీ ఒక నాయకుడు వచ్చినాడు, ఆయారాం గయారాం టైప్లో వెళ్ళిపోయినాడు. ఆ రోజు నుంచి కుల సోదరులు ఎంత బాధలు పడినారో ప్రత్యక్షంగా సాక్షి ఉన్నారు. వాళ్ళు ఇక్కడ సమావేశానికి వచ్చినారు. నేను వారిని ప్రశ్నిస్తాను ఒకటి, అయ్యా ఈరోజు రేపు వెళ్తూ ఇక్కడ ఉండే వాళ్ళ సమస్యలు తీర్చే దేవుడు. రాష్ట్ర కులానికి గతంలో ప్రభుత్వం ఏది పెద్ద మద్దతు లేదు. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక, అదేవిధంగా పెద్దలైన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదే యువ నాయకులైన మా మిథున్ రెడ్డి గారు కానీ, గౌరవ ఎమ్మెల్యే నవాజ్ బాషా గారు కానీ ఈరోజు కురవలని గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారని చెప్పి మీకు తెలియదా? మీ వ్యక్తిగత కోసమని పరిగెత్తా ప్రయాణం చేస్తున్నారు. కానీ ఈ కురవ కులానికి సంతతి చేరిన ఏకైక ఆస్తి శ్రీశైలంలో ఉన్న బీరప్ప సదను తెలంగాణ వాళ్ళ చేతిలో 7 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా అనుభవిస్తున్నారు. దాని గురించి ఏ రోజైనా మీరు పత్రికా ప్రకటన చేసినారా? అదేవిధంగా ప్రభుత్వం వారు గత గణాంకాలు తీసుకొని కురవలు ఉండేది 5,35,000 మంది తేల్చి చెప్పినాక మీరు ఎక్కడ నిద్రపోతున్నారని చెప్పి మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. మీరు ఎందుకు మాట్లాడలేకపోయినారు? ఆ రోజు లేని ఈరోజు మీకు పదవులు రాలేదని కులాన్ని అడ్డం పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా గౌరవ మంత్రి గారి సోదరుల మీద అసభ్యకరంగా మాట్లాడితే ఈ రోజు కానీ మీరు పత్రికా ఖండన కానీ చేయలేదంటే మీకు కులం మీద ఎంత ప్రేమాభిమానం ఉన్నారో దీన్ని బట్టి తెలుస్తుంది. మీరు పదవులకు పాల్పడే నాయకులు కానీ కులానికి కానీ పాటుపడేది లేదు. ఈరోజు మానపల్లి పట్టణంలో ఒకప్పుడు కురవల కంచుకోట ఇది వాస్తవం. 95లో వచ్చిన జీకే 1987లో మన గంగన్నగారిపల్లి చెందిన మా మామగారైన ఆంజనేయులు గారు ప్రప్రథమంగా మండల ప్రెసిడెంట్ అయినారు.
అదేవిధంగా 95లో వచ్చిన మా జీకే వెంకటరమణ సిద్ధంగారితో అయినా మాకు అవకాశం ఆ రోజు ఇచ్చినారు. అదేవిధంగా 2000లో కానీ జెడ్పీటీసీ కానీ అవకాశం ఇచ్చినారు. ఇంత ఇదేంగా పురోగతిని గుర్తించుకున్న ఊరు ఇది. కొత్తగా వచ్చి నేను ఎమ్మెల్యే కావాలని ఒక దీక్షతో నువ్వు ఈరోజు చేసిన పని వలన గత ప్రభుత్వంలో పురవలకు రైతు బంధు పథకం కింద ఎన్నో ట్రాక్టర్లు ఇచ్చినారు. కానీ ఒక పురవలకు ఒక ట్రాక్టర్ వచ్చిందా మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. అయ్యా నువ్వు వచ్చి ఏం చేసినావు, ఎందుకు వెళ్ళినావు అని మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. సంఘం డెవలప్మెంట్ కావాలంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఇంటికి ఎత్తితేనే సంఘం పైకి వస్తుంది. ఈరోజు ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో అభివృద్ధి పదవులు తీసుకొని పోతుంటారు. మీకు పదవి రాకపోతే సంఘం కావాలా, లేదంటే సంఘం అవసరాలు, సంఘం గురించి పట్టించుకునే నాదుడు లేదు, ఏ రోజు కనపడిన నాయకుడు లేదు. కాబట్టి మీ ద్వారా తెలియజేస్తూ ఆర్సీసీలో ఎటువంటి మీటింగ్ లేదని చెప్పి రాష్ట్ర పురవ సంఘం 13/2017 రాష్ట్ర అధ్యక్షుడు నేను, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా వస్కేరి లింగమూర్తి గారు ఉన్నారు, గౌరవ అధ్యక్షులుగా బృందావు గారు ఉన్నారు, ఇతర సభ్యులు ఉన్నారు. వీరు ఎవరు కానీ ఎక్కడ కానీ పత్రికా ప్రకటన లేదు, ఇంకోటి లేదు. ఓన్లీ కులాన్ని చిచ్చు పెట్టాలని కులములో 5-6 మంది కలుసుకొని పడిన కుట్ర అని చెప్పి తెలియపరుచుకుంటూ అటువంటి సమావేశం ఏర్పాటు చేయలేదు. అతి త్వరలోనే కుర్మ కార్పొరేషన్ డిక్లేర్ అయినది. అనఫిషియల్గా మనకు అందిన సమాచారం ప్రకారము కోటి సూర్యప్రకాష్ బాబు అని చెప్పి బత్తలపల్లి మాజీ ఎంపీపీ అతనికి కార్పొరేషన్ చైర్మన్, కుర్మ కార్పొరేషన్ చైర్మన్ అనౌన్స్ అయిందని చెప్పి తెలుసుకున్నాం. అదేవిధంగా 12 మంది డైరెక్టర్లు కానీ తుది రూపంలో ఉండాలి. వీరందరికీ త్వరలోనే విజయవాడలోనే భారీగా పిలిస్టేషన్ పెట్టి గౌరవ మంత్రి అయిన శంకరనారాయణ గారి అధ్యక్షతన, ఎంపీ మాధవ్ గారి అధ్యక్షతన, అదే మా ఆడపడుచైన ఉషాచరణ్ గారు కానీ తక్కిన ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మున్సిపల్ చైర్మన్లు కానీ వారందరికీ గౌరవంగా పిలిస్టేషన్ చేస్తూ ఆ రోజు జనరల్ బాడీ మీటింగ్ మీ ద్వారా తెలియపరిచి పత్రికా ప్రకటించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. DLTV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం.